ఉగాది రోజు కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపండి. మీ యొక్క స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ స్టేజ్కి అందరూ వెళ్ళండి. ఇంట్లో అందరూ ఓంకారం ప్లే చేయండి. ఇంట్లో అందరూ ఓంకారం వినండి. ఇంట్లో అందరూ ఓంకారం చాంటింగ్ చేయండి. హై క్వాలిటీ న్యూట్రిషన్ వెజిటేరియన్ ఫుడ్స్ ని తీసుకోండి. తక్కువ తినండి, తక్కువ మాట్లాడండి, తక్కువసేపు పడుకోండి. మన అనుకున్న వాళ్ళతో మంచి సమయాన్ని గడపండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా యుగ ప్లస్ ఆది. యుగ అంటే కాలము, ఆది అంటే ఆరంభము. సో కొత్త వ్యాపారాలకి, కొత్త ఆలోచనలకి, కొత్త అలవాట్లకి అద్భుతమైన రోజే యుగాది. సో ముఖ్యంగా ఉగాది రోజు మేనిఫెస్టేషన్ ని ఫోకస్ అండి. ఇప్పుడే చెప్తా ఉన్నా, ఉగాది రోజు మీరు ఎంత ఫోకస్డ్ గా మేనిఫెస్టేషన్ చేస్తే భవిష్యత్ అంత సాలిడ్ గా ఉంటుంది, రాక్ సాలిడ్ గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. హెల్త్ కొరకు మేనిఫెస్టేషన్ చేయండి. కెరియర్ గ్రోత్, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కెరియర్ గ్రోత్ కొరకు మేనిఫెస్టేషన్ చేయండి. ముఖ్యంగా మనీ, ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. అనంత విశ్వ సంపదని గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి మనందరి గృహాల్లోకి ఆకర్షించవచ్చు, ఆహ్వానించవచ్చు, ఆస్వాదించవచ్చు. అది కూడా ప్రేమతో. నీడీ పీపుల్ కి సాయం చేయండి. కొత్త వస్తువులను ఇంటికి తీసుకొని రావండి. అది బెల్లం కావచ్చు, బంగారం కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. కొత్త వస్తువుల్ని గృహంలోకి తీసుకొని రండి. డబ్బుల్ని మనస్ఫూర్తిగా ప్రేమించండి, గౌరవించండి, క్షమాభిక్ష కోరుకోండి, శరణాగతి వేడుకోండి, ప్రేమను చూపించండి. డబ్బు అనేది ఎనర్జీ. అసలు మేనిఫెస్టేషన్ కి సంబంధించి 365 రోజుల్లో అద్భుతమైన పవర్ఫుల్ డే, ఆస్పీషియస్ డే, శుభదినం ఏదైనా ఉంది అంటే మార్చి 30వ తారీఖు 2025 సంవత్సరంలోనే పవర్ఫుల్ డే ఏదైనా ఉంది అంటే తెలుగు నూతన సంవత్సరం, విశ్వవసు నామ సంవత్సరం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 రోజులు. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహించబోతా ఉన్నాం.